సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను మంగళవారం తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాలు TUWJ IJU ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని ధారబోసారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పెరుమల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి రమకృష్ణ, జర్నలిస్టులు మహేష్, వెంకటేష్, బాబర్, దోమ శ్రీనివాస్, గోపాల్, కుమార్, దీపక్, ఠాకూర్, గోపాల్, శ్రీకాంత్, షబీర్, గణేష్, రామలింగం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఆ జయంతిని పురస్కరించుకొని ఈరోజు TUWJ IJU తరఫున ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసినటువంటి కృషిని ఎన్నడూ మనము మర్చిపోలేము. ఆయన బాల్యం నుండే అనేకమైనటువంటి ఇబ్బందులను తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఆయన గమనించడం జరిగింది. ఆయన వరంగల్ జిల్లా అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించడం జరిగింది. అప్పుడు ఆయన బాల్యంలో చిన్నతనంలోనే ఆయన చదువుకున్నటువంటి ఆ సమయంలో దాదాపుగా 6-7 తరగతిలో ఉన్నప్పుడే నిజాం ప్రభుత్వం యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అప్పుడు విద్యా సంస్థల మీద కూడా ఉండేది. ఆయన 6వ తరగతిన నిజాం కీర్తించేటువంటి గీతాన్ని ఆలపించకుండా వందేమాతర గీతాన్ని ఆలపించి ఆయన తెలంగాణ యొక్క ప్రత్యేకతను, మన దేశభక్తిని ఆయన చాటుకున్నాడని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినటువంటి ఇంటర్మీడియట్, డిగ్రీ, PG స్థాయిలో అంటే యువకుడిగా ఆయన ఎదిగిన తర్వాత తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో కృషి చేశారు. 1952 ముల్కీ ఉద్యమం దగ్గర మొదలుపెట్టే 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎనలేదని చెప్పుకోవచ్చు. తర్వాత మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నేతృత్వంలో సార్ చైర్మన్గా జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటము, ఆయన చూపినటువంటి తెగువ, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క సిద్ధాంతాలు అందరికీ ఆదర్శనీయమని చెప్పుకోవచ్చును. దురదృష్టవశాత్తు సారు 2011 జూన్ 21నే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోకముందే ఆయన మరణించడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను మనం 2014లో నెరవేర్చుకుని 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం అనేదే సాగునీటి పారుదల, నీటి యొక్క పారుదల, సాగునీరు యొక్క పారుదల గురించే జరిగింది. తలాప్న గోదావరిని పెట్టుకొని ఇక్కడ నీటిని కూడా తాగడానికి వీలు లేనటువంటి విధంగా ఆంధ్ర పాలకులు నీటినంతా కూడా వారి యొక్క ప్రాంతాలకు తరలించుకొని పోవడం జరిగింది. అక్కడ ప్రారంభమైనటువంటి ఉద్యమం తర్వాత నీళ్లు నియామకాలు అనే పేరుతో మలిదశ ఉద్యమం ఎంతో ఉద్యమంలో ఎంతోమంది అమరులు త్యాగ ఫలితం వల్ల మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్తగా, జాతిపితగా, తెలంగాణ పితగా ఆయన్ని కీర్తిస్తూ ఆయన యొక్క ఆశయ సాధనకు నేటి యువత అందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జాతిపిత, మలిదశ ఉద్యమ మహోన్నతమైన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని నేడు TUWJ IJU తాండూరు డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం అనేది జరిగింది. అయితే ఆచార్యగా పేరు పొందిన జయశంకర్ సారు కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా యావత్ విద్యా వ్యవస్థనే ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నీళ్లు, నిధులు, నియామకాలు అనే
పేరుతో ఎంతోమంది ప్రాణాలను పరంగా పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ కూడా మరి ఈ ప్రత్యేకంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కూడా ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్న సందర్భాలు పోకలుగా చూస్తున్నాం. అందులో భాగంగానే మరి ఈనాడు ప్రాణాలను పణంగా పెట్టి కూడా జర్నలిస్టులు విలేకరులమైన మేము కూడా ఎన్నో ఉద్యమాలను చేయడం అనేది జరిగింది. ఆ ఉద్యమాల్లో భాగంగా మా జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టిన రోజులు కూడా పోకలుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఈ జర్నలిస్టుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం అనేది బాధాకరంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికైనా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఓ చిన్న పత్రికలో లేదా ఓ జర్నలిస్టుగా సేవలు అందించి కూడా మరి మీకు జర్నలిస్టు విలువలేంటి, జర్నలిస్టు బాధలేంటి, జర్నలిస్టు కష్టాలేంటి అని కూడా తెలుసయ్యా. అందుకోసమే మరి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఆరోగ్య కార్డులు కానివ్వండి, మరి వాళ్ళ జీవిత బీమా కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క విషయాలపైన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తప్పనిసరిగా జర్నలిస్ట్ సమస్యలను పరిష్కరించాలని, మరి జర్నలిస్టులు కనుక వారి యొక్క న్యూస్లకు మౌనం పాటిస్తే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ప్రతినిత్యం ఏం జరుగుతుంది అనేది తెలియక అకలాకుతమయ్యే పరిస్థితులు ఉంటాయి. కనుక జర్నలిస్టులను నల్ల బ్యాగులు ధరించకుండా, కూతులకు బట్టలు కట్టుకోకుండా చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము దిగొచ్చి వెంబడే మరి ఈ యొక్క జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరుతున్నది ఒక్కటే, తప్పనిసరిగా జర్నలిస్టులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, జర్నలిస్టులకు అర్హత కలిగిన జర్నలిస్టులకు ఏవైతే పథకాలు రావాలో అవన్నిటిని కూడా మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని ఈ తాండూరు డివిజన్ శాఖ తరపు నుండి మీకు డిమాండ్ చేస్తూ, మరి మా యూనియన్ సందర్భంగా కూడా ఈరోజు జయశంకర్ సారు విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జయశంకర్ సార్ అమర్ హై, అమర్ హై.